నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతం మనతో పాటు నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ నుంచి సీనియర్ ఫైనాన్షియల్ ప్లానర్ మెరుపుల మధు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ మధు గారు, నమస్తే సార్. నమస్తే విష్ణు గారు. సార్ మధు గారు, ఇప్పటి రోజుల్లో కేవలం ఒక ఉద్యోగం మీద మాత్రమే ఇంటిని నెట్టుకొని రావడం అంటే అయ్యే పని కాదు. సో మనం ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ని సెట్ చేసి పెట్టుకోవాలి. ఎస్ సార్. సో ఏదో ఒక ప్యాసివ్ ఇన్కమ్ని సెట్ చేసి పెట్టుకోగలిగితేనే మన లైఫ్ స్టైల్కి సంబంధించిన అవసరాలన్నీ కూడా మనం ఈజీగా తీర్చుకోగలం. కాబట్టి ప్రతి నెల మనకు ఒక రెగ్యులర్ ఇన్కమ్ ఉండాలి అంటే మరి మ్యూచువల్ ఫండ్స్లో మనకున్న మార్గాలు ఏంటి అసలు? థ్యాంక్స్ విష్ణు గారు. యాక్చువల్గా ఇది ఒక మంచి క్వశ్చన్ డిస్కషన్ కూడా అవుతుంది. చాలా మందికి ఏంటంటే మ్యూచువల్ ఫండ్ అంటే లాంగ్ టర్మ్ అంటున్నారు. మరి నేను 10 ఏళ్ల వరకు నేను వాడుకోలేను కదా అని చెప్పేసి కొంతమంది ఇన్వెస్టర్ ఇలా కూడా ఉంటారు. నాకు 1 ఇయర్లో 2 ఇయర్లోనే నాకు అమౌంట్ కావాలని చెప్పేసి రకరకాల ఇన్సూరెన్స్ ప్లాన్స్ కూడా వచ్చాయి ఈ మధ్యలో. మీరు ఇంత అమౌంట్ చేయండి, ఎక్స్ అమౌంట్ చేస్తే మీకు అందులో హాఫ్ ఆఫ్ ద అమౌంట్ నెక్స్ట్ ఇయర్ నుంచి వస్తుంది, నెక్స్ట్ మంత్ నుంచి వస్తుందండి. అయితే ఇందులో మ్యూచువల్ ఫండ్స్ లో చాలా వరకు అసలు రెగ్యులర్ ఇన్కమ్ కోరుకునేది ఎస్పెషల్లీ రిటైర్డ్ పర్సన్ కి ఇన్కమ్ ఉండదు. కాబట్టి నా దగ్గర ఒక కార్పస్ ఉంది, రిటైర్మెంట్ కిట్ వచ్చింది, ఇప్పుడు నేను దాన్ని మొత్తం ఖర్చు చేయలేను. కాబట్టి ఏం చేస్తారు, చాలా మంది అపార్ట్మెంట్ లేకపోతే ఇండివిజువల్ హౌస్ కొనుక్కొని దాన్ని రెంట్కి ఇచ్చేస్తారు. అయితే అక్కడ మీకు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి తీసుకునే ఇన్కమ్ కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ₹1,00,00,000 పెట్టి ఇండిపెండెంట్ ఇల్లు కొన్నారనుకోండి సిటీ అవుట్కట్స్ లో, అప్రాక్స్ మనకు రెంట్ ఎంత రావచ్చు? మనకి సంవత్సరానికి ఒక 3 లక్షలు మాక్సిమం, అంటే 2.5 నుంచి 3 లక్షలు, అంతే. 3 లక్షలు రావచ్చు. అదే 2% 3% 3% మాత్రమే. ఈ క్యాల్కులేషన్ తెలియదు, మనకు అసెట్ ఉంది అని చెప్పేసి అనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే పర్సన్ కి ఏదైనా ఎమర్జెన్సీ వచ్చింది, లేదంటే వాళ్ళ గ్రాండ్ సన్ వచ్చి తాతగారు మరి నేను ఒక బిజినెస్ పెడుతున్నాను, నాకు ఒక 20 lakhs 30 lakhs నాకు కావాలని చెప్పాడు అనుకోండి, అప్పుడు మీరు ఇల్లు నమ్మలేరు, ఆయన హెల్ప్ చేయలేరు. అయితే మనం మ్యూచువల్ ఫండ్ లో SWP సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ అనేది ఉంటుంది. ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మీరు ఎప్పుడైతే లంప్స్ అమౌంట్ చేస్తారో నెక్స్ట్ మంత్ నుండే మీరు పర్టికులర్ అమౌంట్ అనేది అప్ టు 5% మేము సజెస్ట్ చేస్తాము. ఆ 5% అనేది మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యూచువల్ ఫండ్ లో రెగ్యులర్ గా మనం మాట్లాడుకుంటాం 12% కన్జర్వేటివ్ అండ్ హైబ్రిడ్ లో అట్లాంటి వాటిలో ఒక 11 to 12% రిటర్న్ ఇస్తుందని చెప్పాము. ఇప్పుడు 12% లో మీరు ఒక 5% ఇయర్లీ విత్డ్రాల్ చేసేసుకుంటున్నారు. చేస్తే ఇంకా మిగిలిన 6 to 7% ఉంటుంది కదా, అది మీ క్యాపిటల్ కూడా అప్రిషియేట్ అవుతుంది. అంటే మీరు ఒక ₹1,00,00,000 కనుక మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఈజీగా నెలకు ₹50,000 మీరు ప్యాసివ్ ఇన్కమ్ ని తీసుకోవచ్చు. మళ్ళీ నెక్స్ట్ 10 to 11 years లోపల మీ పోర్ట్ఫోలియో కూడా ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది. అప్పుడు మీ తీసుకునే మీ ఇన్కమ్ ప్లస్ మీరు పెట్టిన క్యాపిటల్ రెండు డబుల్ చేసుకోవచ్చు. డబుల్ అయిపోతుంది క్యాపిటల్. మీరు కావాలంటే 50 1 lakh చేసుకోవచ్చు. అంటే రిటైర్ అయిన పర్సన్ కి ఇన్ఫ్లేషన్ తో పాటుగా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి ఒకటి మీ క్యాపిటల్ అప్రిషియేట్ అవుతుంది, రెండు మీరు తీసుకున్న అమౌంట్ కూడా డబుల్ అయిపోతుంది. మధ్యలో ఎలాంటి ఎమర్జెన్సీ వచ్చినా కూడా కంప్లీట్ విత్డ్రాల్ కొట్టచ్చు సార్ మీరు. అలాగే ఇప్పుడు యంగ్స్టర్స్ కూడా ఉంటారు, చాలా మంది ఫుడ్ ట్రక్స్ అలాగే రకరకాల బిజినెస్లు చేస్తూ ఉంటారు. ఎలాంటి ఐడియా లేకున్నా కూడా ఫ్రెండ్ ఏదో ఒకటి చెప్తాడు, సో చెప్పేసి వీళ్ళు ఏం చేస్తారు, పర్సనల్ లోన్ తీసి మరి 25 lakhs 30 lakhs ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. దానివల్ల వీళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కదా, మేనేజ్మెంట్ కష్టం అయిపోతుంది. ఇప్పుడు అదే అమౌంట్ కనుక మీరు ఎలాంటి రిస్క్ లేకుండా మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసినట్టయితే మీరు ట్రై చేయండి, ఫస్ట్ టేస్ట్ చేయండి. SWP అంటే ఏందనేది మీరు తెలుసుకోవాలంటే 10 lakhs 20 lakhs ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేయండి. 10 lakhs లో 5,000 per month వచ్చేస్తుంది. మీకు ఎలాంటి ఎక్స్పెండిచర్ లేదు, టైం లేదు, మీరు జస్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నారు, రిటర్న్ తీసుకుంటున్నారు. ఇంకా అడ్వైజర్స్ దగ్గర కొన్ని రకాల టూల్స్ ఉంటాయి. మీకు అందులో మల్టిపుల్ పోర్ట్ఫోలియోలో అది ఇన్వెస్ట్మెంట్ అయ్యి ఏ ఫండ్ అయితే ఎక్కువ పర్ఫార్మ్ చేస్తుందో దాని నుంచి విత్డ్రా చేసి ఇస్తుంది మీకు. అంటే మీరు యూనిట్స్ లాస్ కావద్దు కదా, విత్డ్రా చేస్తున్నాం కాబట్టి యూనిట్ లాస్ అవుతాం. అయితే ఇప్పుడు మన దగ్గర కొన్ని టూల్స్ ఉంటాయి అడ్వైజర్స్ దగ్గర. వాళ్ళు ఏం చేస్తారంటే మీరు ఒక 4-5 ఫండ్స్ లో 10-20 lakhs ఏదైతే లంప్స్ అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అందులో హయ్యర్ రిటర్న్ జనరేట్ చేసే ఫండ్ నుంచి మీకు విత్డ్రావల్ ఆప్షన్ అనేది క్రియేట్ అయ్యేలాగా ఆటోమేటెడ్ సొల్యూషన్ ఉంటుంది. ఇది మనకు డైరెక్ట్ లో ఉండదు. సో అలా మీరు సిస్టమేటిక్ విత్డ్రావల్ ప్లాన్ ను మీరు ప్లాన్ చేసుకోవచ్చు. అందులో మీకున్న మెయిన్ బెనిఫిట్ ఏంటంటే రిటైర్ పర్సన్ కి అయితే సేఫ్టీ చూసుకుంటారు. ఇది 100% సేఫ్టీ హైబ్రిడ్ ఈక్విటీ ఫండ్స్ లో పెట్టామనంటే. రెండోది క్యాపిటల్ అనేది అప్రిషియేట్ అవుతుంది. బయట మన క్యాపిటల్ అప్రిషియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. అండ్ మంత్లీ రిటర్న్ కూడా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు 5 to 6% 8% తీసుకున్న సందర్భాలు ఉంటాయి. ఒక్కొక్కసారి ఎమర్జెన్సీ వస్తే మీరు 10% కూడా తీసుకోవచ్చు కదా, ఎమర్జెన్సీ వచ్చిన రోజులు నేను అనేది. అంటే మీకు ఒకవేళ అనుకుంటే
ఇలాంటి రిటర్న్స్ అనేది ఓన్లీ ఎస్డబ్ల్యూపీలో మాత్రమే ఉంటాయి. సిస్టమేటిక్ విత్డ్రాయల్ ప్లాన్ అనేది ఈ రోజు హైబ్రిడ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో పెట్టుకున్నారని అంటే అందులో మన కాంబినేషన్ డెట్ పోర్షన్ ఉంటుంది, ఈక్విటీ పోర్షన్ ఉంటుంది. మార్కెట్ కొంచెం ఇలాంటి కరెక్షన్ టైం వచ్చినప్పుడు మీకు ఇబ్బంది కాకుండా డెట్ పోర్షన్ నుంచి విత్డ్రా అవుతుంది. సో అన్ని రకాల ఆప్షన్స్ అనేవి అందులో ఉన్నాయి. ఇప్పుడు మీరు కంపేర్ చేసుకోండి, పెన్ను పేపర్ తీసుకోండి. నా దగ్గర ఇప్పుడు 50 లక్షలు ఉంది లేదా 20 లక్షలు ఉంది, నేను ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కువ నుంచి నాకు ఎక్కువ రిటర్న్ వస్తుంది. బిజినెస్ అయితే రిస్క్ ఎనీవే. మనకి ఎలా ఇప్పుడు కావాల్సింది ఒకటి ఫిక్స్డ్ డిపాజిట్లో వచ్చే రిటర్న్ అందరికి తెలుసు, పోస్ట్ ట్యాక్స్ ఎంత వస్తుంది అనేది. సో దాంతో పోలిస్తే మీకు మ్యూచువల్ ఫండ్ అనేది ఫార్ బెటర్ రిటర్న్ అనేది జనరేట్ చేస్తుంది. అండ్ కంటిన్యూస్లీ పర్టికులర్ మనం అనుకున్న డేట్ కి మన అమౌంట్ మన అకౌంట్ లో క్రెడిట్ అవుతుంది. సో ఇది ఎస్డబ్ల్యూపీ యొక్క దాని యొక్క యూజెస్ అన్నమాట. సో ఎస్డబ్ల్యూపీ అనేది ప్రతి ఒక్కరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి, ఎస్ఐపి చేసుకొని కార్పస్ క్రియేట్ అయితే దాని తర్వాత ఎస్డబ్ల్యూపీ చేసుకుంటారు. సింపుల్. మీ దగ్గర ఆల్రెడీ కార్పస్ ఉంది, లేదా నా దగ్గర కొంచెం ల్యాండ్ ఎక్కువ ఉంది, గోల్డ్ ఎక్కువ ఉంది, దాన్ని కొంచెం కన్వర్ట్ చేసుకొని ఇందులోకి మార్చుకోండి. ఇది ఎందుకంటే ఇన్కమ్ జనరేట్ అవుతుంది కదా, అక్కడ ఇన్కమ్ జనరేట్ అవ్వట్లేదు. మీరు ఎన్ని ఎకరాలు ఆస్తున్నా కూడా మీకు ఇన్కమ్ జనరేట్ లేదు. కొంతమంది సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉంటారు, వాళ్ళకి ఫైనాన్షియల్ గా స్ట్రగుల్ అవుతూ ఉంటారు. దానికోసం వాళ్ళకు ఉన్న ఆస్తులు అమ్ముకోలేరు. చాలా మంది ఉన్నారు. ఇప్పుడు నా దగ్గర ఉన్న కస్టమర్స్ కూడా ఆస్తులు అసలు అమ్మరు. ఇన్కమ్ కు మాత్రం చిన్న చిన్న పనులు చేస్తారు. 10 కోట్ల ఆస్తి పెట్టుకొని కూడా నెలకు 20,000 వచ్చే జీతంలో పనిచేస్తూ ఉంటారు చాలా మంది. మరి అలాంటి వాళ్ళు కొంత ఆస్తిని మీరు అమ్మట్లేదు. ఇక్కడ మీరు ఇన్కమ్ జనరేట్ చేసే అసెట్ క్లాస్ లోకి మార్చుకోవచ్చు కదా, దానివల్ల మీ లైఫ్ ఈజీ అయిపోతుంది. అది ప్లాన్ చేయొచ్చు సార్. అండ్ మీరు ఎస్డబ్ల్యూపీ గురించి మనం చెప్పారు కాబట్టి ఈ మధ్య కాలంలో చాలా మంది ఏం చేస్తున్నారంటే డైరెక్ట్ గా అడ్వైజర్ కాల్ చేసి మాకు డైరెక్ట్ గా ఎస్డబ్ల్యూపీ కావాలని అడుగుతున్నారంట. ఎస్ఐపి చేస్తేనే కదా మనకి ఎస్డబ్ల్యూపీ వస్తుంది. ఎస్ఐపిఆర్ లంసం ఏదో ఒక ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే దాంట్లో నుంచి మనం ఎస్డబ్ల్యూపీ మోడల్లో అమౌంట్ వెనక్కి తీసుకోవచ్చు. చాలా మంది ఈ మధ్య ఫోన్ చేసి ఇది ఏమీ తెలియకుండా మాకు ఒక ఎస్డబ్ల్యూపీ కావాలని ఫోన్ చేస్తున్నారు సార్. అదేంటే కదా సార్, ఇంకా మన దగ్గరకు వచ్చే కాల్స్ ఎలా ఉంటాయి అంటే, అరే నేను ఎస్ఐపి చేయమన్నాను కదా, మా ఫ్రెండ్స్ తెలియదు ఎస్ఐపి చేయమంటే నువ్వు మ్యూచువల్ ఫండ్ లో పెట్టినవి అంటారు. ఎడ్యుకేషన్ లేదు, కంప్లీట్ ఎడ్యుకేషన్ అనేది లేదు. మళ్ళీ చూస్తా ఉంటే ట్రేడింగ్ చేస్తా ఉంటాడు. ఉన్న నాలెడ్జ్ లేదు. అంటే ఎస్ఐపి అనేది మ్యూచువల్ ఫండ్స్ లో వన్ ఆఫ్ ది ఇన్వెస్ట్మెంట్ మోడ్ అనే సంగతి తెలియదు వాళ్ళకి. తెలీదు. 7 days వర్క్ లో 7 days మన వీక్ లో 5 days అనేది రంపి ఆఫీస్ లో ఆల్రెడీ స్ట్రగుల్ అయ్యి వస్తారు. ఆ ఉన్న 2 days కూడా రకరకాల ఇన్ఫ్లుయెన్సర్ల వీడియోలు చూస్తూ ఇన్స్టాగ్రామ్ లో ఫాలో అయిపోతూ ఏదో ఇప్పుడు వీళ్ళకు మ్యూచువల్ ఫండ్ అంటే ఏంటో తెలియదు, డైరెక్ట్ ట్రేడింగ్ స్టార్ట్ చేసేస్తాడు. ఎంతో మంది మీరు చూడండి మ్యూచువల్ ఫండ్ లో లాస్ట్ 10-15 years లో లైఫ్ లాస్ చేసుకున్న వాళ్ళు ఎవరు లేరు. కానీ డిఫరెంట్ ఫాంజీ స్కీమ్లలో ట్రేడింగ్లలో సూసైడ్ చేసుకున్న వారు కూడా వెళ్తున్నారు. అందుకని నేను చెప్తున్నాను ఏంటంటే మీరన్న క్వశ్చన్ కి ఆన్సర్ ఇవ్వాలంటే, నిజం చెప్పాలంటే మనం ఏం చూస్తున్నాం, యూట్యూబ్ ఓపెన్ గానే ఎస్డబ్ల్యూపీ ఎస్ఐపి 2 words కనబడతాయి. ఇదంతా కూడా ఒక అడ్వైజర్ దగ్గర కూర్చుంటే ప్రాపర్ అర్థం చేసుకుంటేనే కనబడుతుంది. కాబట్టి ఫస్ట్ లెర్నింగ్ అనేది ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ చేసే వాళ్ళు లేరు ఇండియాలో. ఎడ్యుకేట్ అవ్వండి ఫస్ట్. మీరు లెర్న్ చేసుకున్నారంటే దాని తర్వాత ఆటోమేటిక్ గా మీ లైఫ్ ను ఈజీగా మీరు మంచి మార్గంలోకి నడిపించుకోగలుగుతారు. సో మధు గారు, ఇప్పుడు నెక్స్ట్ జెన్ ఫైనాన్షియల్ సొల్యూషన్స్ ద్వారా ఏదైనా ఫైనాన్షియల్ సర్వీసెస్ తీసుకోవాలి అన్నా, లేదంటే మీ ద్వారా ఏదైనా ఒక ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవాలి అన్నా, మరి మధు గారిని ఎలా అప్రోచ్ అవ్వాలి అంటారు? మీ కాంటాక్ట్ నెంబర్స్ ఏంటనేది ఒక్కసారి ఆడియన్స్ కి క్లియర్ గా చెప్పగలరు సార్? స్క్రీన్ పైన మన నెంబర్ అనేది కనబడుతుంది. సో ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ సంబంధించిన ఐడియాస్ కానీ సజెషన్స్ కానీ కావాలనుకున్నప్పుడు, ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు మీరు డైరెక్ట్ మాకు అప్రోచ్ అవ్వచ్చు. మా టీము అండ్ నేను మీకు హెల్ప్ చేస్తాము. అండ్ ఇది లాంగ్ టర్మ్ విజన్ లో మీకు కావాల్సిన ఇండివిజువల్ పర్సన్ టు పర్సన్ అనేది ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది చేస్తాము. బేసికల్లీ మా ప్రొఫెషనే పర్సనల్ ఫైనాన్షియల్ ప్లానర్ కాబట్టి మీరు ఎలాంటి అడ్వైస్ కావాలన్నా ఈ నంబర్ కాల్ చేయొచ్చు.